అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈ రోజు ఆగస్టు 7న బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ఇప్పుడు ఆకాశాన్ని తాకేలా దూసుకెళ్తోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం పెరిగింది. అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తో దేశీయంగా పసిడి పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో శుక్రవారం నాటి ట్రేడింగ్ లో బంగారం భారీగా పెరగ్గా వెండి కూడా జంప్ అయింది. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,49,221 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 363 పెరిగింది. ఇక సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,27,700 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్స్ తో పోలిస్తే వెండి ధర కిలోకు 1,864 పెరిగింది. ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్ లో కూడా బంగారం, వెండి రెండూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 160 పెరిగి 1,49,310 వద్ద కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 150 పెరిగి ప్రస్తుతం 1,37,014 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే గత మార్కెట్ క్లోజింగ్ రేట్ తో పోలిస్తే కిలో వెండిపై 1,860 పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర 2,28,490 వద్ద కొనసాగుతోంది.